ఓకే. ఏసీబీ తర్వాత అండి సార్ ఏసీబీ తర్వాత సార్ నర్సీపట్నం రూరల్ సీఏగా వెళ్ళాను సార్. అక్కడే ఈ మర్డర్ కేసు. సరే, నేను జరిగింది చెప్పండి. నర్సీపట్నం రూరల్ సీఏగా సార్ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలో ఫస్ట్ ఏంటంటే సార్, నేను ఛార్జ్ తీసుకుని జనవరి 26th ఛార్జ్ తీసుకున్నాను సార్. జనవరి 26th ఛార్జ్ తీసుకున్నాక నేను వెళ్ళిన 4వ రోజుకి ఫిబ్రవరి 5వ రోజుకి సార్, ఫిబ్రవరి 1st నాకు రిపోర్ట్ వచ్చింది సార్. అంటే మాకవరపల్లి మెర్సి రామకృష్ణ అని ఎస్ఐ మంచిగా ఉంటాడు సార్. ఆ కుర్రోడు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక మర్డర్లా ఉంది, ఊరికి ఒక 500 మీటర్ల దూరంలో ఒక అతను చంపేసి ఉంది సార్, రండి సార్ అంటే నేను మా ఏఎస్పీ గారు, అప్పుడు అడిషనల్ ఎస్పీ గారు సార్, అడిషనల్ ఎస్పీ గారు మేము అక్కడికి వెళ్ళాం సార్. సీన్లోకి వెళ్ళి చూసాం సార్. చూస్తే అతను అనమాట మేల్ సార్. అతను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరినాథ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోల్చారు. అతని తల మీద ఏంటంటే సుమారు ఒక 4 దెబ్బలు చాలా గట్టిగా కొట్టున్నాయి. తల మీద మాత్రమే కొట్టున్నాయి. చూసాము, తల మీదే కొట్టున్నాయి. అంటే ఏదో గ్రడ్జి మీద కొట్టాడేమో ఎవడో, అంటే అనుకోకుండా ఏదైనా రప్చర్ జరిగితే యాక్చువల్గా చెయ్యి మీద కాలు మీద ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఓన్లీ తల మీద కొట్టాడంటే ఏదో ప్లాన్గా కొట్టాడు అని అనుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే అదే సీన్లో అతని లోవర్ ఏదైతే ఉందో అది సగం తీసి, కండోమ్ కూడా సగం తిప్పిన కండోము, సగం కాల్చిన చుట్ట, జట్టు, తర్వాత ఒక మాసిపోయిన ఒక జాకెట్, గాజులు ఇరిగిపోయిన ప్లాస్టిక్ గాజులు అన్నీ పడేసి ఉన్నాయి సార్. అయితే మేము ఏమనుకున్నామంటే, జనరల్గా సీన్ చూసాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, ఇతను ఏదో ఎవరితోనో సెక్సువల్ కోర్స్కి వెళ్ళి ఉంటాడు, దానికి ఎవరో చూసి ఉంటారు, లేదా వాళ్ళు ఎవరో వచ్చి చంపేసి ఉంటారేమో అని చెప్పి మన ఆ కోణంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళాం సార్. ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ లాస్ట్ కాలర్ని పిలిచి ఎగ్జామిన్ చేశాం సార్. లాస్ట్ కాలర్లో కూడా మాకు ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత అతని యొక్క CDRs మేము అన్నీ వెరిఫై చేసి సుమారు ఒక 4-5 మందిని, అంటే 4-5 పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట వెరిఫై చేసి, సుమారు మా ఎస్పీ సార్ మురళీకృష్ణ సార్ అన్నట్టు ఒక 7 టీంలను ఇచ్చారు సార్. ఒక్కొక్క టీం అన్నట్టు ఒక్కొక్క విషయాన్ని అనమాట వెరిఫై చేస్తే, అంటే ఒకరు అనమాట అతని యొక్క ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ గురించి వెరిఫై చేస్తే, ఇంకొకరు అనమాట అతని యొక్క CDRs వెరిఫై చేస్తే, ఇంకొకరు అనమాట అతని IPDR అని వాట్సాప్ కాల్స్ ఉంటుంది, అది వెరిఫై చేసేవాళ్ళు. ఇంకో టీం అనమాట ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం తిరిగేవాళ్ళు. ఎక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్నట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేవారు సార్. అలాగే 7-8 టీంలు తిరిగి సుమారు ఒక 4 రోజుల వరకు మేము అదే పనిలో ఉన్నాం సార్. కాకపోతే ఆ ఊర్లో ఆల్మోస్ట్ అందరికి 100-150 మందికి ఎగ్జామిన్ చేస్తాం, కానీ ఎక్కడ మాకు ఎటువంటి క్లూ దొరకలేదు సార్. తర్వాత అది అట్ ది సేమ్ టైం ఏంటంటే, మళ్ళీ మాకు అదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జడ్గంగవరం విలేజ్ దగ్గర, జడ్గంగవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఇంకో మర్డర్ జరిగింది సార్. అది May 1st జరిగింది. ఇది February 1st, అది May 1st జరిగింది సార్. మళ్ళీ వేసవికాలం తర్వాత అనమాట 3 months అయింది. అప్పటికి ఇంకో మర్డర్ జరిగింది. సేమ్, అంటే తల మీద కొట్టుంది, ఫుల్గా తల మీద కొట్టుంది, ప్యాంట్ కొంచెం ఇప్పుంది అంతే. అక్కడ మాసిపోయిన జాకెట్ కూడా ఒకటి దొరికింది. అయితే మేము అనుకున్నాం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మర్డర్ ఒకటే చేశాడని అనుకుంటూ, కానీ ఎవరైనా సుపారీ గ్యాంగు ఎందుకో చేసి ఉంటారేమో, కానీ వీళ్ళకి చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో కూడా మేము. ఇక్కడ డిసీజ్డ్ ఎవరండి? ఇక్కడ డిసీజ్డ్ అన్నట్టు అదే గ్రామానికి చెందిన రుత్తల శివప్రసాద్ అని, అతను కూడా 23 years కుర్రోడు. ఆయన వాలంటీర్? అతను వాలంటీర్ కాదు సార్, అతను లారస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుర్రాడు. ఇతను వాలంటీర్ సార్, ఇతను కుర్రాడే. అయితే ఏం జరిగిందని మనం చూస్తే, యాక్చువల్గా ఈ కేసులో ఏ విధంగా అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చామో, అది ఆ కేసులో కూడా ఫస్ట్ కేసులో చేసిన మిస్టేక్స్ ఈ కేసులో మేము కొన్ని చేసుకోలేదు సార్. అంటే అందరినీ పిలిచాను అనమాట, అందరినీ ఇంట్రగేషన్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను సార్. అయితే ఎంతసేపు మనకి ఏ క్లూ దొరకలేదు సార్. అంటే మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తీసుకొచ్చాం, వాళ్ళ కాల్ డేటా తెచ్చాం, ఈ డిసీజ్డ్ కాల్ డేటా తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం సార్. ఎక్కడ మాకు, అంటే ఎస్పీ సార్ అక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చి, మాకు IT కోర్ టీము ఒక SIని పంపించి మాకు అంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ మాకు ఎక్కడ క్లూ దొరకట్లేదు సార్. అయితే మా SI గారు ఊర్లోకి వెళ్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ చనిపోయిన అతనికి ఊర్లో ఇంకో 2 అనమాట, చనిపోయిన ముందు రోజు 1,50,000 ఒక అతను, 50,000 ఒక అతను అప్పు ఇచ్చారనే విషయం తెలిసింది సార్. వాళ్ళని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా ఈ డిసీజ్ యొక్క ఫ్రెండ్సే సార్. వాళ్ళు ఏంటంటే, ఎందుకు బాబు మీరు అప్పు ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే, సార్ అది అడిగాడు, మాకు 1-2 నెలల నుంచి అడుగుతున్నాడు, అడిగితే మేము ఇచ్చాం తప్ప మాకు ఇంకేం తెలియస్తారంటే, మరి ఆ డబ్బులు ఏం చేస్తారంటే, ఎందుకో తెలియకుండా మీరు ఎందుకు ఇస్తారా బాబు అని వాళ్ళు మనం త్వరగా ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, లాస్ట్లో ఒక చిన్న క్లూ ఏం చెప్పారంటే,
సార్ ఏదో వ్యాపారం చేస్తాడు సార్ వాడు, వ్యాపారానికని అడిగాడు సార్, నీకు 2 రోజులు ఇచ్చేస్తాను అన్నాడు సార్, ఆ వ్యాపారం ఏంటో తెలియదు, 2 రోజులు తిరిగి ఇచ్చే వ్యాపారం ఏంటో మాకు అస్సలు తెలియదు సార్ అని వాళ్ళు చెప్తే, మరి వాడికి ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం పర్టికులర్గా వాళ్ళని అడిగాం సార్. ఆ 2 ఫ్రెండ్స్ని కూడా, ఆ 2 ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే, సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్, ఆ విలేజ్లో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడితో చేస్తున్నాడేమని నా అనుమానం సార్. ఎందుకంటే ఒకరోజు వాడితో మాట్లాడాలి, కొత్తపాలెంలో మాట్లాడాలి అన్నాడు, నా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరని ఆ డిసీజ్డ్కి చెప్పాను. చెప్తే ఆ డిసీజ్డ్ ఏమన్నాడంటే, ఒరే ఫోన్లో మాట్లాడకూడదు, ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు. అదేంట్రా డ్రాప్ చేయడం, ఫోన్లో మాట్లాడితే సరిపోదు కదంటే, ఫోన్లో మాట్లాడకూడదు, అది అంతే నీకు తెలీదు, నాకు డ్రాప్ చేయని చెప్పి దగ్గరుండి నాకు డ్రాప్ చేయమని నేను కొత్తపాలెం ఆ విలేజ్ వెళ్ళి నేనే ఆ ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చాను. నేను వస్తానంటే వద్దనేసాడు సార్, వెళ్ళిపోమంటే నేను రిటర్న్ అయిపోయాను సార్. బహుశా అతనితో చేసి ఉండొచ్చేమో సార్, ఇల్లీగల్ ఏదో బిజినెస్ అంటున్నారని మనవాడు చెప్పాడు సార్. చెప్తే ఎస్ఐ గారు నేను టీము ముందు ఆ కొత్తపాలెం విలేజ్ వెళ్ళాం సార్. మేము కాన్ఫిడెన్షియల్గా ఆ ఇల్లు ఎక్కడ ఉందో చూసుకున్నాం, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి, దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారని మేము వెరిఫై చేసుకున్నాం సార్. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ ఇంట్లో పెచ్చేటి ఉపేంద్ర అని ఒక అతను కుర్రాడు ఉంటున్నాడు, బ్యాచులర్ ఉంటున్నాడు. అతను ఏంటంటే లారస్ కంపెనీలో అతను కూడా పనిచేస్తున్నాడు, అతను ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీకి వెళ్ళాడని చెప్పారు సార్. అయితే మనం అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఇమీడియట్గా అనమాట ఎస్పీ సార్కి చెప్పి సిడిఆర్ పెట్టాను సార్. సిడిఆర్ పెడితే అతను ఫోన్ అన్నట్టు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వచ్చింది, టవర్ లొకేషన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఈలోపు ఏంటంటే లారస్ కంపెనీలో పనిచేస్తానని తెలిసి లారస్ కంపెనీలో మనం ఏంటంటే సూపర్వైజర్ ఒక అతను, మేము ఎవరైతే చనిపోయిన ఫ్రెండ్స్ని తెచ్చామో ఆ తెచ్చినలో ఒక అతను లారస్ కంపెనీలో సూపర్వైజర్ కూడా ఉన్నాడు. అతను పోల్చాడు సార్. సార్ ఆ లారస్ కంపెనీలో పనిచేసి కొత్తపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న అబ్బాయి పేరు అయితే ఉపేంద్ర సార్, ఇతను కూడా నాకు కొత్తపాలెం నుంచి మా బస్సే ఎక్కి లారస్ కంపెనీకి రోజు వస్తుంటాడు. అతను 1-2 సార్లు మాట్లాడుకోవడం అయితే చూశాను కానీ అంత క్లోజ్ అయితే కాదు సార్. ప్రస్తుతానికి అతను డ్యూటీలో ఉన్నది లేదని కనుక్కొని చెప్తానని చెప్పి అతను లారస్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే లారస్ కంపెనీలో ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడని చెప్పారు సార్ మనకి. వెంటనే ఎస్ఐ గారు అని టీంని పంపిస్తే ఎస్ఐ గారి టీము అతను అనమాట డ్యూటీ మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి తీసుకొచ్చాం సార్. తీసుకొస్తూ మనం ఏంటంటే అతను మీద మనకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సార్, యాక్చువల్గా ఏదో ఇల్లీగల్ బిజినెస్, సీక్రెట్ బిజినెస్ చేస్తున్నాడు, దానికి ఈ డిసీజ్డ్కి లింక్ ఉంది. సో బహుశా ఈడైనా చంపి ఉండాలి, ఈడి తాలూకు ఇంకెవరితోనైనా చంపించి ఉండాలి ఆ 2 లక్షలు తీసుకోవడం కోసం అని మాకు అనిపించి అతను తీసుకొచ్చి రాగానే మా వెహికల్ ఎక్కించిన తర్వాత మాతో పాటు క్లూస్ టీము ఒక అబ్బాయిని కూడా, భర్త అయిన అబ్బాయిని కూడా పెట్టుకున్నాం సార్. అతను ఏంటంటే ఆ క్లూస్ టీమ్ అబ్బాయి, నేను, మా ఎస్ఐ గారు, ఇంకా నర్సీపట్నం రూరల్ భీమరాజ్ ఎస్ఐ గారు అందరం కలిసి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరి దారిలో మాట్లాడుతుండగా, నీకు అతనికి ఏంటి సంబంధం, నాకు ఆడ ఫ్రెండే కాదని చెప్పాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాకపోవడం ఏంటి, యాక్చువల్గా అయితే నీకు వాడికి నీకు సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు వాడి ఫ్రెండ్ అంట కదా, ఒకసారి నీకు అనమాట సో పర్సన్ని ఇంటి వరకు డ్రాప్ చేసేటట్టు కదా అని అంటే, సార్ ఆడ నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు సార్, అప్పుడప్పుడు నాకు రూమ్ అడుగుతాడు సార్, రూమ్ అడిగితే నేను ఇస్తాను సార్ అని అన్నాడు. పొంతలేని సమాధానం. తర్వాత అలాగే మాట్లాడితే, సార్ ఒకసారి నాకు డబ్బులు అడిగాడు సార్, నేను అప్పు ఇచ్చాను సార్ అంటే, ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మాట్లాడితే అతను నాకు డబ్బులు ఇచ్చాడు సార్ అంటాడు. పొంతలేని సమాధానం. లాస్ట్కి ఏంటంటే ఒక మాట అన్నాడు, కాకపోతే నా కాల్ డేటా చూసుకోండి సార్, నా కాల్ డేటాలో ఎక్కడ అతనితో మాట్లాడినట్టు ఉండదు కదా సార్, మీరు నన్ను ఎందుకు సార్ తీసుకొస్తున్నారని చెప్పేసి వాడు తిరిగి మన మీద ఫైర్ అవ్వడం కూడా మొదలైంది సార్. అయితే యాక్చువల్గా మనం వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడి ఇంట్లో ఎందుకైనా మంచిదని సెర్చింగ్కి వెళ్ళాం. ఈలోపు ఆ క్లూస్ టీమ్ అబ్బాయి అతను యూవీ లైట్ పెట్టుకుని అనమాట అన్ని బట్టలు వెతుకుతున్నాడు. అంటే బ్లడ్ మార్కులు ఏమైనా పడినట్లయితే ఉతికిసిన తర్వాత కూడా అవి మనకు కనిపిస్తాయని అతను చూస్తున్నాడు నైట్. అట్ ది సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఇల్లంతా సెర్చ్ చేస్తున్నాం సార్. ఒక్కొక్కలం సెర్చ్ చేస్తుంటే ఒక తలగడలో 1,50,000 దొరికింది సార్. ఇది ఎక్కడదిరా అంటే, ఇది నాదే సార్, వాడిచ్చాడు సార్, వీడిచ్చాడు సార్, పొంతలేని సమాధానం. మళ్ళీ అలమారాలో ఒక 50,000 దొరికింది. ఒరే 2 lakhs దొరికింది ఎక్కడదిరా అంటే, వాడి జీతం 15,000, వాడు ఉంటున్న ఇంటి అది 4,000, అసలు 1,50,000 2 లక్షలు ఉండే అవకాశమే లేదు. తర్వాత ఆడి రూమ్ మొత్తంలో ఒక 4 జతల బట్టలు, ఒక మంచమే ఉంది. అలాంటి దగ్గర ఎంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడంటే, సార్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు సార్, వాడు ఇచ్చాడు సార్, చచ్చిపోయినాడు ఇచ్చాడు సార్, నేను ఏవో చెప్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయినాడు ఇచ్చాడు 2 lakhs పర్లేదు, ఇంకో 75,000 కూడా అక్కడే దొరికాం. ఎవరెవరా ఈ డబ్బు అంటే, సార్ అది కాదు సార్, ఇది కాదు, ఏవో పొంతలేని సమాధానం వేశారు. అలా మనం ఇంటర్గేట్ చేసాము అది మేము. సో అప్పుడు చెప్తే అప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అర్థమైపోయింది ఏంటంటే,
వీళ్ళు నన్ను కనిపెట్టేశారు, అందుకే ఇంటికి తీసుకొని సెట్ చేశారు, డబ్బులు కూడా దొరికిస్తాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నా బట్టలు కూడా వెతుకుతున్నారంటే బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా దొరికేస్తాను నేనని వాడికి అర్థమైపోయింది సార్. అర్థమైపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే నెక్స్ట్, సార్ అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు అప్పు అడిగాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, అది నాకు అప్పు ఇచ్చాడని చెప్పాడు. అప్పు ఇస్తే మిగతా 75,000 అంటే సార్ ఇంకో ఫ్రెండ్ అప్పు అడిగాను కొంత నేను సమాధానాలు. మనం ఏం చేసామంటే సార్ లాస్ట్కి, సరే ఏం వద్దురా బాబు, సరే మాకు ముద్ద ఇది అంటే చనిపోయినట్టుంది, సెల్ ఫోన్ పోయింది సార్, సెల్ ఫోన్ కూడా మిస్ అయింది, అది తర్వాత చెప్తాను సార్. వాడు సీన్ కూడా డైవర్ట్ చేస్తాడు ముద్ద. అయితే సెల్ ఫోన్ పోయిందిరా బాబు, మాకు ఆ సెల్ ఫోన్ ఇచ్చే చాలు, నీకు మేము సేవ్ చేస్తాం అని మన పోలీస్ స్టైల్లో కొంచెం అంతవరకు గట్టిగా మాట్లాడి బొజ్జగించే స్టైల్లో మాట్లాడితే కొంచెం నమ్మాడు సార్. నమ్మి సెల్ ఫోన్ ఒకటి ఇస్తే సరిపోద్ది కదా సార్ అంటే, ఆ సెల్ ఫోన్ ఒకటి ఇస్తే సరిపోద్దని, సెల్ ఫోన్ సౌండ్స్ ఒక ప్లేస్లో నూతిలో ఉంది సార్, పదండి సార్ చూపిస్తానని వాళ్ళ ఇంటి ఎదురుగున్న నూతిలోనే పడేశాడు సార్. మనం ఇంటి ఎదురుగున్న నూతిలో పడేసరికి మనం నూతిలో నీళ్ళన్నీ తోడించిన తర్వాత సెల్ ఫోన్ ఎవరిదైతే చనిపోయాడు కుర్రోడు, ఆ సెల్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత మేము కూడా నమ్మాను సార్. ఎస్ ఈడే చేసింది కన్ఫర్మ్ అయ్యి అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చి, బాబు ఎలా చేసావు ఏంటి ఒకసారి చూపిస్తావా అదేనంటే అప్పుడు చూపించాడు సార్. అంటే వాడు ఆ ఊరికి జడ్గంగవరం విలేజ్కి 1 km దూరంలో, మేమంతా రోడ్డు మీద తిరిగి వెళ్తే 1.5 km ఉంటుంది, వాడు షార్ట్ కట్లో నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఇలా కూర్చున్నాడు సార్, ఇలా కూర్చుంటే ఇలా చంపిస్తాను సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మా ఆఫీసర్స్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కన్ఫర్మ్ చేసి. ఎందుకంటే చంపాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే వాడు దగ్గర మోటివ్ సార్, ఆ మోటివ్ చాలా డిఫరెంట్. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ ఆ మోటివ్, అలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి డబ్బులు కావాలి సార్. వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎవరికైతే చంపాలనుకుంటాడో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడు లారస్ కంపెనీలో పనిచేసేవాడు సార్ ముద్దయ్య. అదేంటంటే లారస్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం ఉండి ఎవరికైనా డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సార్. సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి అంటే సింపుల్గా వెళ్ళి ఒక చిన్న లైన్ వదులుతాడు సార్. నాకు మంచి ఏజెన్సీ వాళ్ళు తెలుసు, లిక్విడ్ బిజినెస్ నాకు ఐడియా ఉంది, లిక్విడ్ బిజినెస్ ఒకవేళ చేస్తే 1 lakh 2-3 daysలో 3-4 lakhs వచ్చేస్తే, లిక్విడ్ గాంజా బిజినెస్ 3-4 lakhs వచ్చేస్తే నాకు అవతల పార్టీ వాళ్ళకి తెలుసు, మీరు అంటే డబ్బులు అరేంజ్ చేసుకుంటే నేను పార్ట్నర్షిప్ అవతలని పిలిపిస్తాను, మీరు అనమాట డబ్బులు తీసుకొస్తే గంజా తీసుకొస్తే మనం అన్నట్టు పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ రాస్తాడు. అవతల ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే ఏదో అయితే ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంకేంటంటే సార్ మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నంతసేపు మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పుకో, ఎందుకంటే నేను దొరికిపోతే నువ్వు దొరికిపోతావు, సో నాకు ఫోను చేయకు, మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పావు అనుకో, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను, మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు, చెప్తే నేను అనమాట నేను దొరికిపోతానని చెప్పి, అంటే ఎవడైతే చచ్చిపోతాడు డిసీజ్డ్కి అనమాట ఈడొకడు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫోన్ కాల్ డేటాలో కూడా ఎక్కడ వాడికి ఫోన్ కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది. చాలా తెలివిగా ప్లాన్గా వాడితో చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి ఒక ఫైన్ డే ఏంటంటే డబ్బులు అరేంజ్ చేసుకోమంటాడు. డబ్బులు అరేంజ్ చేసుకున్న రోజు డబ్బులు అరేంజ్ చేసుకున్న ఒక 4 రోజుల ముందే ఏ ఊరైతే వాడిది ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉంటుందో ఆ లోన్లీ ప్లేస్కి డిసిజన్నే తీసుకెళ్ళమని చెప్తాడు సార్. ఎందుకు, ఇక్కడైతే గాంజా వాళ్ళు వస్తారు, సీక్రెట్గా ఉండాలి, 3వ కంటికి తెలియకూడదు, అది మీ ఊరు దగ్గరలో పెట్టుకుంటేనే బెటర్ అని అంటాడు సార్. ఆలూరు దగ్గరలోనే పెట్టుకుంటారు, ఆలూరు దగ్గరలోనే డిసీజ్డే అమాయకంగా చూపిస్తాడు, ఈ ప్లేస్ అయితే గాంజా బిజినెస్ అయితే ఎవరు రారు అని. ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఒక కర్ర కూడా తీసుకొని రమ్మంటాడు సార్. ఎందుకంటే ఆ లిక్విడ్ గాంజా తెచ్చిన వెంటనే అది భూమిలో పాతి పెట్టాలి, పాతి పెట్టాక 2వ రోజుకి అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం అమ్మితే 2-3 రేటుకి వెళ్తుంది, రేపే వచ్చేస్తారు పార్టీ అని చెప్తారు. ఆ డిసీజ్లు ఏంటంటే వీడు చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతారు సార్, అంత బాగా నమ్మిస్తాడు. ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాడు. చేశాక అంటే చంపేసిన ఒక 3-4 రోజుల ముందు ప్లేస్ చూసుకుంటారు, కర్ర ఏర్పాటు డిసీజ్డే చేసుకుంటాడు ఒక విధంగా, ఆడే తెచ్చుకుంటాడు సార్ ఒక విధంగా. అవన్నీ తెచ్చుకున్న తర్వాత సార్ ఒక రోజు అనమాట డబ్బులు వచ్చిన రోజు అనమాట, డబ్బులు రేపు వచ్చేస్తానంటే వాడు ఇద్దరు కలిసి సీన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక
లోన్లీ ప్లేస్లో ఆ ఊరు దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడ ఊర్లో చచ్చిపోతే ఊరోళ్ళ మీదకి వెళ్ళిపోతే తప్ప బయట మీద ఎవరికి దృష్టి రాదని. అంత దారుణమైన ఆలోచన సార్ ఆ ముద్దాయిది. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట ముద్దాయి అనమాట కర్ర తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో తవ్వాలని ప్లేస్ సెలెక్ట్ చేసి ఎవరు ర్యాంట్ అయ్యి చూసి వాడు అలా కూర్చొని ఏదో ఫోన్ ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి గట్టి కొట్టేస్తాడు. కంటిన్యూషన్గా చనిపోయినంత వరకు తల మీద కొట్టేస్తాడు సార్ అదే కర్రతో తల మీద కొట్టేసి చంపేస్తాడు సార్. చంపేసిన తర్వాత ఆ జేబులో ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడు సార్. ఆ విధంగా చేస్తాడు. సరే అండి, జేబులో డబ్బులు తీసుకెళ్తారు, అంతవరకు బాగానే ఉంది. మరి ప్యాంట్ ఎప్పుడు ఎందుకు పిన్నిస్కి కండం పెట్టడం? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఏంటంటే వాడు ఏంటంటే మొత్తాన్ని సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు సార్. చేసి మన కేసు మొత్తం డైవర్ట్ చేస్తాడు సార్. ఎంత దారుణంగా డైవర్ట్ చేస్తాడంటే ఇప్పుడు జడ్గంగవరం కేసులో కూడా చనిపోయిన అతని సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఎప్పుడో ఒక అతని మీద కోపం ఉంటే అతనికి మిస్డ్ కాల్ ఇచ్చాడు సార్. అతను ఏంటంటే తెలియక 2-3 టైమ్స్ కాల్ చేసి ఎత్తాడు, మాట్లాడకుండా అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఎత్తి ఒక 1 minute 2 minutes ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చేసి ఆ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగున్న నూతిలో పడేశాడు. మనం ఆ చనిపోయిన అతను CDR తీసిన వెంటనే లాస్ట్ కాల్ రావడంటే వాడిని పట్టుకొని వస్తాం. వాడినే పట్టుకొని వస్తే అసలు చనిపోయినాడు ఎవడో తెలియదు అంటాడు వాడు. నీకు తెలియకపోతే లాస్ట్ కాల్ ఎందుకు చేస్తే నీకేంటి సంబంధం అంటాం మేము. టోటల్గా ఏంటంటే అసలు మొత్తం డైవర్ట్ చేసేస్తాడు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కేసులో కూడా వీడు వాలంటీరు రెండో రోజు అనమాట పెన్షన్ డబ్బులు పంచాలి. పెన్షన్ డబ్బులు వచ్చాయి సార్. ఆ వచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఏంటంటే వాడు వచ్చిన పెన్షన్ డబ్బుల్ని పంచడం కోసమని పంచాయతీ సెక్రటరీ దగ్గర ఆ రోజు తీసుకొని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు వాలంటీర్. 75,000 ₹1,00,000 సార్ పట్టుకుని వెళ్ళిపోతే అక్కడ చంపేసిన తర్వాత వాడికి ఏంటంటే అక్కడ బట్టలు ఇప్పేసి కొండమని అంటే ఏంటంటే వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి సార్. సో ఆ ఇల్లీగల్ ఎవరో చంపేశారని చెప్పి మనం అనుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఒకటి కొండం, గాజులు, తర్వాత ఏంటంటే సగం కాల్చిన చుట్ట, మాసిపోయిన ఒక జాకెట్ అన్ని పడేస్తాడు సార్. దానికి అందరూ ఏమనుకుంటారంటే వీడికి ఎవరితోనో ఇల్లీగల్ ఉంది, సో అందువల్ల ఎవరో వచ్చి చంపేశారు అనుకుని మనం అంతా ఆ కోణంలోనే పూర్తిగా డైవర్ట్ అయిపోతారు సార్. కేసు అంతా డైవర్ట్ చేసేస్తాడు సార్. అంటే ఈ తెలివితేటలని ఏంటంటే ఫస్ట్ 2 మర్డర్ కేసులు వడ్డాది మర్డర్లు ఉండేటప్పుడు చేసినప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేసి 2 కేసులు మీకు డిటెక్ట్ అయ్యాయి, ఇంకా 3 ఎలా బయటకు వచ్చాయి సార్? యాక్చువల్గా ఫస్ట్ కేసు ఎప్పుడైతే మనకి ఆడు చెప్పిన తర్వాత మన స్టేషన్కి తీసుకొచ్చి SP సార్కి చెప్పాను సార్ ఇలాగని. సార్ వీడికి వడ్డాది మడుగులో కూడా కేసు ఉందంట సార్, కేసులు ఉన్నాయంటే ఒక వడ్డాది మడుగుల ఎస్ఐతో కూడా మాట్లాడమని చెప్పారు సార్. చెప్తే వడ్డాది మడుగుల ఎస్ఐతో మాట్లాడాను సార్. మాట్లాడుతూ వడ్డాది మడుగుల ఎస్ఐ గారు దామోదర్ నాయుడు అని ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే సార్ అతనైతే మాత్రం అతనితో ఎంఓ ఉంది, ఏదైనా సీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీక్రియేట్ చేస్తాడు, టోటల్గా డైవర్ట్ చేసేస్తాడు. మా 2 మర్డర్ కేసులు కూడా 21లో జరిగాయి, 2021లో. ఆ రెండింటిలోనైతే డైరెక్ట్ కండోమ్ పెట్టాడు ఒక దాంట్లో అన్నట్టు మల్లెపూలు పెట్టాడు. టోటల్ మనం డైవర్ట్ అయిపోయాము. కానీ చివరికి అనమాట మనకి డిటెక్ట్ అయింది. కానీ ఎక్కువ డబ్బులు కూడా చంపడు, 50,000 ₹1,00,000 చంపేస్తాడని చెప్పాడు సార్. చెప్తే మన ఫస్ట్ మర్డర్ కేసులో కండోమ్ పెట్టాడు, గాజులు పెట్టాడు, జాకెట్ పెట్టాడు, ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ వచ్చి మన ఇతను అడిగితే ఫస్ట్ ఇతను ఒప్పుకోలేదు సార్. అయితే ఫస్ట్ మర్డర్ కేసులో చనిపోయిన అతని యొక్క తల్లి వాడు కలిసి ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ అనమాట వీళ్ళిద్దరే బయటకు వచ్చారు సార్. మన కంప్లైంట్లో కూడా ఫస్ట్ డిసీజ్డ్ వాళ్ళ అమ్మ అనమాట ఏం చెప్పిందంటే ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ వచ్చి మా అబ్బాయిని బయటికి తీసుకెళ్ళాడని చెప్పింది తప్ప పలానా వ్యక్తిని ఆవిడకి తెలియదు. ఆవిడ ఓల్డ్ సార్, ఆవిడ చెప్పలేకపోయింది. కాకపోతే ఆవిడని పిలిపించాం. ఈవిడిని చూపిస్తే నాయన ఈడే బాబు, వీడే మా కొడుకుని లాస్ట్ చివరిసారిగా తీసుకెళ్ళిందని ఆవిడ ఒప్పుకుంది. వాడికి అనమాట తిట్టి గట్టిగా అడిగేసరికి నేను కదంటే ఆ ముసలావిడని బయటికి తీసి ఇప్పుడు చెప్పరా పెద్ద ఆవిడ పోల్చింది కదా, ఇప్పుడైనా చెప్పరా నువ్వే కదా తీసుకెళ్ళి ఆ రోజు. నేనే చేశాను సార్, ఇలా చేశానని చెప్పాడు. అది కూడా ఎలా చేసావు చేసి చూపించడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయమంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేశాడు. చాలా షార్ట్ కట్లు వెళ్దాం. తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోను అక్కడ వరకు మాట్లాడతాడు, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చేసి అక్కడికి వెళ్ళి మర్డర్ చేసి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాడు. మళ్ళీ ఇమీడియట్గా వాడు ఏంటంటే 7 o'clock 8 o'clock C షిఫ్ట్ ఉంటుంది లారస్ కంపెనీకి వెళ్ళిపోతాడు. అంటే నేను ఆ టైంలో అక్కడ లేను అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడు చాలా టెక్నికల్గా కూడా మొత్తం ప్లాన్డ్గా ఉంటాడు. ఏమంటే నేను కంపెనీలో ఉన్నాను అంటాడు. సాయంత్రం 5 నుంచి 6 లోపు మర్డర్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, 6-6:30 అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా మొత్తం మిగతా 3 ఎలాగ వచ్చాయండి బయటికి? ఆ 2 అయ్యాయి కదా సార్. అయితే దాని నెక్స్ట్ ఏంటంటే సార్ మునగపాకది కూడా సేమ్ అటువంటి మర్డర్ సార్. ఆ చనిపోయిన అతను కూడా లారస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు.
అతను ఏంటంటే 22లో చనిపోయేటప్పుడు ఇలాగే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర సేమ్ 1,00,000 2 లక్షలు ₹1,00,000 దాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి బలవంతంగా అడిగి పట్టుకొని వెళ్ళి చనిపోయాడు అతను కూడా. అతనికి తల మీద సేమ్ దెబ్బలు. సో దాని విషయంలో మనం ఏం చేసామంటే అదే టైంలో మునగపాక ఎస్ఐ టైంలో మునగపాక మర్డర్ అయ్యేటప్పుడు భీమరాజు ఎస్ఐ గారు తర్వాత సార్ వాళ్ళు కూడా అక్కడ సార్ అని పేరు పి శ్రీనివాస్ సార్ వాళ్ళు కూడా అక్కడ ఉండి దానికి అనమాట ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళంతా సేమ్ ఎంఓ సేమ్. సో ఒకసారి దాని గురించి కూడా అడగండి అంటే దాని గురించి కూడా అడిగితే మేము అప్పుడు ముందు ఎక్కడ ఉండేవాడు అంటే అనకాపల్లి ఉండేవాడిని, ఎక్కడ చేసేవాడంటే ఆర్ఎస్ కంపెనీలో చేసామంటే మరి నీకు అక్కడ తెలుసు అంటే తెలుసు సార్ ఫ్రెండ్ అంటే మరి వాడికి నీకు సంబంధం ఏంటంటే కొంచెం గట్టిగా అడిగితే వాడు ఏంటంటే సేమ్ ఎంఓరా అంత తెలిసిపోయింది, అంత సీసీ కెమెరాలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయని మనం కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు అది కూడా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకున్నాడు సార్. ఆ విధంగా 3 మర్డర్లు ఒప్పుకున్నాడు సార్. 3 5 అండి 3 మర్డర్లు సార్. ముందు 2 మర్డర్లు చేస్తాడు సార్. సార్ ఎందుకు చేస్తున్నాడండి ఈ విధంగా? వీడు యాక్చువల్గా సైకోవా? సైకో కాదు సార్, చాలా తెలివైనడు. డబ్బు పిచ్చి సార్ వాడు. అంటే ₹1,00,000 ఉంటే ఎవరినైనా చంపేస్తాడు సార్. ఈ డబ్బులు తీసుకుని ఏం చేసేవాడు? ఈ డబ్బులు తీసుకుని జల్సా చేసుకోవడమే సార్. సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 2 మర్డర్ కేసులు జైలుకి వెళ్ళాడు సార్. అప్పుడు ఆడికి బెయిల్ మీద రావడానికి ఖర్చు అయింది, లాయర్ ఖర్చులని అదేవిధంగా మిగతా ఖర్చులు కూడా అయ్యాయి సార్. తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కూడా వెలివేస్తారు సార్ వాళ్ళకి. వాళ్ళు ఉంటే ఊర్లో వాళ్ళకే ముందు చంపినప్పుడు కూడా ఇద్దరికి ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళకే చంపిస్తాడు. అందువల్ల ఏంటంటే బయట ఏదైనా అంటే రూమ్ తీసుకుని ఉండడానికి వాటికి ఆ ఖర్చులకి ఫ్యామిలీ లేదు ఆవిడకి, పేరెంట్స్ కానీ ఉన్నారు సార్, తల్లిదండ్రులు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే వీడు ఊర్లోకి వస్తే ఎవరైనా చంపేస్తున్నాడని ఆడది వడ్డాది మోడగుల మండలం జంపిన విలేజ్ సార్. పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు సార్. వాడు ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు సార్. సార్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నేరం చేయకుండా ఏం చేశారు మరి? సార్ దానికి మేము ఏం చేసామంటే సార్ మా ఆఫీసర్స్ కూడా దానికి ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసండి. వాడు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాడు జైల్లో ఉంటుండగానే ట్రయల్ కండక్ట్ చేసి కన్విక్షన్ పెడితే వాడు డైరెక్ట్గా కన్విక్షన్ అవుతాడు. అయిన వల్ల ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని మొన్న డీజీ సార్ కూడా ఏబిసిడి అవార్డు ఇచ్చినప్పుడు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అంటే ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాను సార్. నేను వచ్చేసాను, అక్కడ మా సక్సెసర్ వచ్చి ఫైల్ చేస్తున్నారు సార్. అచ్చా.